ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అన్నీ ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ట్రీటబుల్ అండ్ ఈజీగా అయిపోతున్నాయి సార్ ఈ సర్జరీస్ అన్నీ కూడా. బట్ నెవర్దలెస్ ఇది ఆర్థరైటిస్కి సంబంధించిన నొప్ప, ఊరికే వచ్చిపోయే నొప్ప ఎలా తెలుస్తుంది సార్ మనకి? అది వెరీ గుడ్ క్వశ్చన్. చాలామంది మీరు అడిగిన క్వశ్చన్ అర్థం చేసుకుంటే సగం పాపులేషన్ హాస్పిటల్కి రానవసరం లేదు. ఏక్స్ అండ్ పెయిన్స్ అనేటివి వెరీ కామన్. చాలా వరకు మసిల్స్ నుంచి ఎక్సెస్ వర్క్ ఆర్ తక్కువ వర్క్ చేయడం వల్ల నొప్పులు వస్తుంటాయి. ఏ నొప్పి అయితే కంటిన్యూస్గా ఉంటుందో, కొంచెం స్మాల్ పెయిన్ కిల్లర్స్ అంటే పారాసిటమాల్ పెయిన్ కిల్లర్ 1 or 2 days తీసుకోవడం వల్ల తగ్గదో అప్పుడే అది సిగ్నిఫికెంట్ అని. సో ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది. వచ్చిపోయే నొప్పులు ఎవరికి తెలియదు. అంటే సైంటిఫికల్లీ చాలా ఏక్స్ అండ్ పెయిన్స్ మేము ఎక్స్ప్లెయిన్ చేయలేము. కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఎలా అంటే సెల్ఫ్ కంటైనింగ్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది టైమ్ గో అవే విత్ టైం. సార్ ఈ మధ్యకాలంలో ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఈజ్ ఇట్ పాసిబుల్ టు డిఫైన్? ఆరోగ్యకరమైన ఆహారం అనేది కొంతవరకు డిఫికల్ట్ టు డిఫైన్. కానీ చాలా వరకు ఎలా ఉంటుందంటే ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ లిమిటెడ్ క్వాంటిటీలో, హై ప్రోటీనేషియస్ డైట్ అంటే నట్స్ కానీ జనరల్ ఏం చెప్తూ ఉంటామంటే ఈ పిస్తా బాదం అన్ని అబౌట్ 20 nuts ఏ డే ఈస్ డిజైరబుల్. 15 to 20 nuts తీసుకుంటే మనకు గుడ్ క్వాలిటీ ప్రోటీన్స్ వస్తూ ఉంటాయి. పీనట్స్ కూడా గుడ్ క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది. ఎగ్ వైట్ కానీ జనరల్గా అవాయిడ్ చేయవలసింది ఏంటి, స్పెషల్లీ ఆఫ్టర్ సర్టన్ ఏజ్, 2 things, షుగర్ అండ్ సాల్ట్, విచ్ ఆర్ వెరీ అంటే మేక్స్ ఎవ్రీథింగ్ వెరీ టేస్టీ. సో యూ హ్యావ్ టు గివ్ అప్ ఆఫ్టర్ సర్టన్ ఏజ్ షుగర్ అండ్ సాల్ట్. దానివల్ల ఏమవుతుందంటే మనకు మెయిన్లీ డయాబెటీస్ రాదు, ఈ యాక్టివిటీస్ ఎఫెక్ట్ కావు చాలా వరకు. దాని నుంచి మనకు న్యూట్రిషియస్ డైట్ తీసుకోవడానికి వీలవుతుంది. డాక్టర్ కేజే రెడ్డి గారు, వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ డీజెనరేటివ్ డిసీజ్ విచ్ కమ్స్ విత్ ఏజ్ ఆర్ అంటే ఆర్థోపెడిక్స్ పరిధిలోకి వచ్చేది సార్? కామన్ డీజనరేటివ్ డిసీజ్ అంటే నీ జాయింట్స్. 80% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ నీసో ఎఫెక్ట్ అవుతున్నారు. మిగతా వాళ్ళు హిప్స్, షోల్డర్సు బిఫోర్ కోవిడ్. వేరే కంట్రీలో అయితే 50-50 హిప్ జాయింట్, నీ జాయింట్ ఈక్వల్గా ఎఫెక్ట్ అవుతుంది. నీ జాయింట్ మన దగ్గర ఎందుకు ఎఫెక్ట్ అవుతుందో ఎగ్జాక్ట్ రీజన్ ఎవరికి తెలియదు. కానీ మన డే టు డే యాక్టివిటీస్ అంటే మనము ఇండియన్ టాయిలెట్స్ వాడడము, మెట్లు ఎక్కువ దిగడం ఎక్కువ, కింద కూర్చోవడం అలవాటు వల్ల ప్రాబబుల్లీ ఈ నీ ఆర్థరైటిస్ రావడానికి అని వన్ ఆఫ్ ది హైపోథిసిస్. బట్ ఎగ్జాక్ట్ రీజన్ ఎవరికి తెలియదు. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే ఎనీ జాయింట్, నీ జాయింట్ కానీ హిప్ జాయింట్ కానీ స్పైన్ కానీ మెయిన్ జాయింట్లో న్యూట్రిషన్ ఉండదు, బ్లడ్ సప్లై ఉండదు. జాయింట్ ఫ్లూయిడ్లో ఉన్న న్యూట్రియంట్సే జాయింట్కు సప్లై చేయాలి, ఆర్టికులర్ కార్టిలేజ్కు. అది కంప్లీట్గా రెస్ట్ ఉంటే ప్రెషర్ వేరియేషన్ ఉండకపోవడం వల్ల పంపు కాదు. సో మనం నడుస్తున్నప్పుడు ప్రెషర్ వేరియేషన్ వల్ల ఏమవుతుందంటే జాయింట్ ఫ్లూయిడ్లో ఉన్న న్యూట్రియంట్స్ సర్ఫేస్లకు పంప్ అవుతాయి. దానివల్లనే న్యూట్రిషన్ వస్తూ ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. అందుకని ఫిజికల్ యాక్టివిటీ, ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, వాకింగ్ కానీ సైక్లింగ్, స్విమ్మింగ్, ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ జాయింట్ న్యూట్రిషన్. స్పెషల్లీ ఎవరిలో అంటే ఎర్లీ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళు చాలామంది ఏమంటారు, సార్ మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళినాము, అరిగిపోయిందని చెప్పారు, కొంచెము మీరు నడవకూడదని చెప్పారు. అది వెరీ బ్యాడ్ అడ్వైస్. నార్మల్ పాపులేషన్కే న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే ఎర్లీ ఆర్థరైటిస్ ఉందో న్యూట్రిషన్ ఎక్కువ అవసరం ఉంటుంది. అందుకని వాళ్ళు కొంచెం కష్టపడినా ఎక్కువ ఎక్సర్సైజ్ చేయవలసి ఉంటుంది. చాలా చాలా కీలకమైన పాయింట్ సార్ ఇది. ఈ మధ్యకాలంలో పెయిన్ రీప్లేస్మెంట్కి అంటే పెయిన్ రిడక్షన్కి మనకి వీ హ్యావ్ ప్లేట్లెట్ అది పిఆర్పి ట్రీట్మెంట్ సార్. వుడ్ యూ రికమెండ్ దోస్? అసలు పనిచేస్తాయా? అంటే ఒక్కొక్కసారి ఎలా అవుతుందంటే కొంచెము సమ్ ఆఫ్ ది మెడికల్ ట్రీట్మెంట్స్ ఆర్ కమర్షియల్లీ డ్రివెన్. మనకు పిఆర్పి అనేది ప్లాస్మా రిచ్ ప్లేట్లెట్స్ అంటాము, బోన్ మ్యారో బీమ్యాక్ అంటాము. ఇవి రీసెంట్లీ వచ్చిన ట్రీట్మెంట్స్. ఎర్లీ స్టేజెస్లో కొందరిలో బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు ఆర్థరైటిస్ ఫర్ ఎగ్జాంపుల్ 4 స్టేజెస్లో ఉంటుంది. స్టేజ్ 1, 2, 3, 4. స్టేజ్ 1, 2లో ఈ పిఆర్పి ఇస్తే కొంతవరకు బెనిఫిట్ ఉంటుంది. కానీ ఇది కొంతవరకు అన్ప్రిడిక్టబుల్. ఎవరిలో బెనిఫిట్ అవుతుందో ఎవరిలో కాదో తెలియదు. అందుకని తీసుకోవడం వల్ల నష్టం లేదు. మెయిన్ ప్రాబ్లం మేము సర్జన్స్ ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తామంటే ఈ ఇంజెక్షన్స్ ఎక్కడంటే అక్కడ తీసుకుంటారు.
అంటే అన్స్టెరైల్ కండిషన్లో తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ అవుతుంటాయి జాయింట్లో. ఒక్కసారి జాయింట్ ఇన్ఫెక్షన్ అయిందంటే వెరీ డిఫికల్ట్ టు ట్రీట్. లేటర్ ఆన్ వాళ్ళకి ఏమైనా ఆపరేషన్ నీ రీప్లేస్మెంట్ అవసరము ఉంటే ఇది వెరీ డిఫికల్ట్. అందుకని పిఆర్పి తీసుకోవడం వల్ల నష్టం లేదు, ఎంత బెనిఫిట్ అవుతుందని ఎగ్జాక్ట్లీ చెప్పలేము, కానీ తీసుకోవచ్చు స్టేజ్ 1, 2 వాళ్ళు కేర్ఫుల్. అంటే మోస్ట్ ఆఫ్ ది ఈ పిఆర్పి ఇంజెక్షన్ ఆపరేషన్ థియేటర్లో తీసుకోవడము మంచిది. సార్, బిఫోర్ వీ టాక్ అబౌట్ సర్జికల్ ఇంటర్వెన్షన్, మామూలుగా నొప్పులు ఉన్నాయని మీ దగ్గరికి మీ వంటి వారిని కన్సల్ట్ చేసిన వాళ్ళకి మొట్టమొదట మీరు ఎక్కడి నుంచి మొదలు పెడతారంటే వాళ్ళ ట్రీట్మెంట్ ప్రాసెస్ ప్రోటోకాల్స్ ఎలా ఉంటాయి సార్? జనరల్ ఎలా ఉంటుందంటే కొందరు తొందరగా వచ్చేస్తారు, నొప్పి అయిన మందులు ఏమో ప్రాబ్లం ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎలా అంటే క్యాన్సర్ ఉందో వేరే సీరియస్ ప్రాబ్లం ఉందో అని భయపడి వస్తారు. సో జనరల్ హిస్టరీ, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పేషెంట్తో మాట్లాడి వాళ్ళ ప్రాబ్లము తెలుసుకున్నదో సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మెజారిటీ ఆఫ్ ది టైం 10 మంది డాక్టర్స్ చూసింటారు, చాలా ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. డాక్టర్ ప్రాబబ్లీ సరిగా అర్థం చేసుకోలేదు, అంటే ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయలేదు, ప్రాపర్లీ ఎగ్జామ్ చేయలేదు, కానీ యాక్చువల్ ప్రాబ్లం చిన్న ప్రాబ్లం ఉంటుంది. సో మెయిన్లీ ఎందుకు వరీ అవుతున్నారు ఇనీషియల్ స్టేజెస్లో, ఎందుకంటే ఆర్థరైటిస్ అనేది 90% ఆఫ్ ది పేషెంట్స్కు నాన్-ఆపరేటివ్ మీన్సే ట్రీట్ చేయడానికి వీలవుతుంది. 90% ఆఫ్ ది ఆర్థరైటిస్, నీ ఆర్థరైటిస్ స్పెషల్లీ అడిగి ఎక్స్రే తీస్తే మైనర్ చేంజెస్ ఉన్నాయి, మీ స్టేజెస్ ఎర్లీ స్టేజెస్ ఉన్నాయి, నథింగ్ టు వరీ, ఇది ఆపరేషన్ లాంటిది అవసరం లేదు, ఎక్సర్సైజ్ చేయండి, మెడిసిన్స్ వాడండి, కొంచెం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోండి, దాంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, సగం పెయిన్ తక్కువ అయిపోతుంది. అది మోస్ట్ ఆఫ్ ది డాక్టర్స్కు ఎస్పెషల్లీ యంగర్ జనరేషన్ నేను ఇచ్చే మెసేజ్ ఏంటిదంటే రీఅష్యూరింగ్ ది పేషెంట్. వరీ భయపెట్టించడం అనుకోండి ఇంకా భయపడిపోతారు. మీకేమీ ప్రాబ్లం లేదు, చిన్న ప్రాబ్లము, సింపుల్ మెడిసిన్స్, సింపుల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలా వరకు మీ ప్రాబ్లం తక్కువ అవుతుంది అని చెప్పారనుకోండి, ఈ ప్రాబ్లం చాలా వరకు తక్కువైపోతుంది. సో అక్కడి నుంచి మొదలవుతుంది. సో ఎప్పుడు నిర్ధారిస్తారు వాళ్ళకి సర్జరీ అవసరం తప్పకుండా? అది అంటే సర్జరీ ఎప్పుడు అవసరం ఉందంటే, నేను ఇంతకుముందు అన్నట్టు 10% వాళ్ళకి సర్జరీ అవసరం ఉంటుంది. సర్జరీ ఏంటంటే 4 స్టేజెస్ ఉంటాయి. ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నీ తీసుకుంటే స్టేజ్ 1, 2 వాళ్ళకి సర్జరీ అవసరం ఉండదు, సింపుల్ యాక్టివిటీ మాడిఫికేషన్, ఫిజియోథెరపీ, మెడిసిన్స్, పిఆర్పి ఇంజెక్షన్స్. స్టేజ్ 3 వాళ్ళకు మైనర్ ఆపరేషన్స్, అంటే లూజ్ బాడీస్ ఉంటే తీసేయడము, జాయింట్ క్లీనింగ్ చేయడం వల్ల ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అంటాము. స్టేజ్ 4 అంటే ఎవరికైతే బాగా అరిగిపోయి నొప్పి కంటిన్యూస్గా ఉండి నిద్ర డిస్టర్బ్ అవుతుందో, డే టు డే యాక్టివిటీ చేయలేకపోతారు, వారికి ఆపరేషన్ అవసరం ఉంటుంది. అంటే ఎవరిలో ఈ పెయిన్ ఉండి ఎక్స్రేస్ చూస్తే మనకు సిగ్నిఫికెంట్ డ్యామేజ్ ఉంది ఎక్స్రేలో, అంటే నొప్పి వచ్చి ఏం ఎక్స్రేలో ఏం లేదనుకోండి, ఆ వాళ్ళకి ఆపరేషన్ చేసినా ప్రాబబ్లీ తగ్గదు. సో ఈ సిగ్నిఫికెంట్ రెస్ట్ పెయిన్, నైట్ పెయిన్, వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ ఎఫెక్ట్ అయ్యి డిఫార్మిటీస్ కొంతవరకు వచ్చి ఎక్స్రేలో ఆర్థరైటిస్ ఉందనుకోండి, వాళ్ళు రియల్గా బెనిఫిట్ అవుతారు. ఆ పర్సంటేజ్ ఆల్రెడీ 10% ఉంటారు. ఈ సర్జరీస్ అన్నీ కూడా జనరల్ అనస్థీషియా కింద చేస్తారా సార్, ఆర్ ఎపిడ్యూరలా? ఒకప్పుడు జనరల్ అనస్థీషియా చేసేవాళ్ళము, తర్వాత ఎపిడ్యూరల్ అనస్థీషియా చేసాము. జనరల్ అనస్థీషియా బిగ్ ప్రొసీజర్ ఇట్ సెల్ఫ్. ఎపిడ్యూరల్ చేయడం వల్ల ఏమవుతుందంటే మొత్తం నమ్ అయిపోతుంది, కదలలేరు. ఈరోజు రేపుల్లో ఫిమరల్ బ్లాక్, అంటే లెగ్కే బ్లాక్ ఇచ్చి చేస్తాము. స్పైనల్ అనస్థీషియా విత్ ఫిమరల్ బ్లాక్. ఆ బ్లాకు 48 అవర్స్ ఉంటుంది, చిన్న పైపు పెట్టి క్యాథెటర్ పెట్టి దాని నుంచి పీసీఏ అంటాం, పేషెంట్ కంట్రోల్ అనాల్జీసియా, ఒక చిన్న పంపు ఉంటుంది, బటన్ ఉంటుంది, ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ మెడిసిన్ ఎక్కడ నర్వ్ ఉందో అక్కడ రిలీజ్ అయ్యి నొప్పి కంట్రోల్ చేస్తుంటుంది. అంటే ఓన్లీ ఆ లెగ్ అనస్థీషియా, అంటే మెయిన్లీ పెయిన్ని రెడ్యూస్ చేసి ఆపరేషన్ చేస్తాము. అంటే ఈరోజు రేపు 30 minutes ఆపరేషన్ అవుతుంది. అంతేనా సార్? అంతే, నీ రీప్లేస్మెంట్. అంతేనా సార్? ఒకప్పుడు 3 hours ఉండేది, ఇప్పుడు 30 minutes. ఎందుకంటే టెక్నాలజీ చాలా చేంజ్ అయిపోయింది. అంటే చేసే పరికరాలు కానీ ఎక్స్పర్టీజు అవన్నీ కావడం వల్ల ఏముందంటే 30 minutesగా అయిపోయింది. సో మోస్ట్ ఆఫ్ ది టైం ఎలా అంటే స్పైనల్ అండ్ ఫిమరల్ బ్లాక్ సేమ్ డే నిలబెడతాము. కోవిడ్ అప్పుడు కొంతవరకు సేమ్ డే డిశ్చార్జ్, 24 hours లోపల డిశ్చార్జ్ చేశాం. అబ్బా, ఇంత పెద్ద సర్జరీకి సార్? దాన్నే ఫాస్ట్ ట్రాక్ డే కేర్ టోటల్ నీ రిప్లేస్మెంట్ అని న్యూ అంటే వే ఆఫ్ డూయింగ్ సర్జరీస్ తయారైంది. సార్, రిలేటివ్లీ హిప్ రీప్లేస్మెంట్ ఇస్ ఇట్ మోర్ కాంప్లెక్స్? హిప్ రిప్లేస్మెంట్ కొంచెము టెక్నికల్లీ డిమాండింగ్. ఎలా అంటే నీ రిప్లేస్మెంట్కు పరికరాలతో మనము కరెక్ట్గా అసెస్మెంట్ చేయొచ్చు ఎంత రిప్లేస్మెంట్ అని. హిప్ విజువలైజేషన్ చాలా ఉంటుంది, అంటే విజువల్ జడ్జిమెంట్ చాలా ఉంటుంది. అందుకని కొంచెం అది
ఎక్స్పీరియన్స్ అవసరం ఉంటుంది, కొంచెం కాంప్లెక్స్. కానీ సక్సెస్ రేట్ చూస్తే హిప్ రిప్లేస్మెంట్ ఈజ్ మోర్ సక్సెస్ఫుల్ దెన్ నీ రిప్లేస్మెంట్. చాలామందికి ఆందోళనలు ఉంటాయి సార్, హిప్ రిప్లేస్మెంట్ అంటే తర్వాత ఏమైపోతుందో, తర్వాత మామూలు జీవితం ఉంటుందో లేదో అని చెప్పి. అది కరెక్ట్ నార్మల్ ఉండడం, కానీ హిప్ రిప్లేస్మెంటే మోర్ సక్సెస్ఫుల్ ప్రొవైడెడ్ ఇట్స్ డన్ ప్రాపర్లీ. వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లెక్స్ సర్జరీ సార్ స్పైన్, ఆర్థోపెడిక్ స్పైన్ సర్జరీ అనేది. ఎందువల్ల స్పైన్ సర్జరీకి అంత అంటే బికాస్ వెన్నుముక కాబట్టి ఒకసారి జీవితకాలం ఏదో అయిపోతుందని భయపడతారా జనం? స్పైన్ అనేది ఆల్వేస్ డిఫికల్ట్. ఎలా అంటే నేను స్పైన్ ఆపరేషన్ చేయను, కానీ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నా కొలీగ్స్. స్పైన్ అనేది వెరీ డెలికేట్ పార్ట్, ఎందుకంటే నర్వ్ ఎండింగ్స్ వెరీ క్లోజ్ టు ది స్పైనల్ కాలం ఉన్నది. కొంచెము ప్రాబ్లం వచ్చినా పెరాలిసిస్ రావడానికి ఉంటుంది. అండ్ స్పైన్ బ్యాక్ పెయిన్కు స్పైన్ సర్జరీ చేస్తే 100% రిలీఫ్ అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు మనము. చాలా వరకు రిలీఫ్ అవుతుంది, డే టు డే యాక్టివిటీ చేయగలుగుతారు. కొంత మోడిఫికేషన్ ఆఫ్ లైఫ్ యాక్టివిటీస్ ఇంపార్టెంట్. అంటే బరువులు ఎత్తకపోవడము, కింద కూర్చొని పని చేయకపోవడము, కొంచెము హెవీ ఫిజికల్ యాక్టివిటీ చేయకపోతే చాలా వరకు స్పైన్ సర్జరీ ఈరోజు రేపుల్లో ఎండోస్కోపిక్ సర్జరీ అని, రోబోటిక్ స్పైన్ సర్జరీ అని చాలా వచ్చాయి. సో ఇట్స్ వెరీ సక్సెస్ఫుల్ ప్రొవైడెడ్ ఇట్ ఈస్ డన్ ఇన్ అ ప్రాపర్ పీపుల్ బై ఎక్స్పర్ట్స్. ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో, ఉదాహరణకి ఈజ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆటోఇమ్యూన్ డిసీజ్? ఆటోఇమ్యూన్ డిసీజెస్ అనేది వన్ ఆఫ్ ది కండిషన్. రుమటాయిడ్ అలాగే చాలా ఉన్నాయి కండిషన్స్. దాంట్లో ఏమవుతుందంటే మన ఓన్ బాడీ డిఫెన్స్ మెకానిజము ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే యాంటీబాడీస్, ఎనీ బయట నుంచి వచ్చిన వైరస్ బ్యాక్టీరియాకి ఎలా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుందో అలానే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంటుంది. కానీ మన ఓన్ ఆర్గాన్స్కు యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే జాయింట్ లైనింగ్కు యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి జాయింట్ లైనింగ్ డ్యామేజ్ చేసేసి ఏం చేస్తుందంటే జాయింట్ ఇట్ సెల్ఫ్ డ్యామేజ్ అవుతుంది. దాన్ని ఆటోఇమ్యూన్ డిసీజెస్ అంటాము. దాని వెరీ కామన్ ఇన్ విమెన్, వెరీ కామన్ ఇన్ యంగ్ పీపుల్లో 20 to 40 years of age. బట్ ఈరోజు రేపుల్లో దానికి కూడా వితౌట్ సర్జరీ డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ కానీ బయాలజికల్ ట్రీట్మెంట్ వల్ల చాలా వరకు కంట్రోల్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఈ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ ఇవన్నీ కూడా డు దే కమ్ అండర్ ద స్కోప్ ఆఫ్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ ఆర్థోపెడిక్స్? అంటే ఇప్పుడు అందులో రకరకాలు ఉంటాయండి. కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని ఉంటాయి. ఇప్పుడు రీసెర్చ్ ఎలా ఉందంటే, ఇప్పుడు ఆర్థోపెడిక్ స్టెమ్ సెల్స్ మనం మాట్లాడేది, ఆర్థోపెడిక్ రీజనరేటివ్, దీనికి ఒక 25 years నుంచి క్లినికల్గా చేస్తున్నాం, అంటే రియల్ పేషెంట్స్కి చేస్తున్నాం. వేరేజ్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కానీ ఇంకా అదర్ కండిషన్స్ ఉంటాయి, అంటే న్యూరలాజికల్ కండిషన్స్, వాటికి ఏంటంటే ఇంకా రీసెర్చ్ మోడ్లోనే నడుస్తుంది. ఇంకా మనం పేషెంట్స్కి ఫుల్గా ఆఫర్ చేయడానికి అంత నాలెడ్జ్ మన దగ్గర ఇంకా రాలేదన్నమాట. ట్రీట్మెంట్ పరంగా లేదు, రీసెర్చ్ పరంగా ఉంది, పనిచేస్తుంది, వీటికి చాలా ఫ్యూచర్ ఉంది అని ఉంది. అంతేగాని మనం బాధ్యత లేకుండా పనిచేస్తుందని ట్రీట్ చేయకూడదన్నమాట. వీటన్నిటికి ఇప్పుడు చేసే వాటి అన్నిటికీ ఏంటంటే 10 ఏళ్ళ నుంచి మనం పబ్లిష్ చేసి, పేపర్స్ పబ్లిష్ చేసి, పేషెంట్స్ని ఫాలో అప్ అయ్యి సేఫ్టీ చూసుకుని పనిచేస్తుందని చేస్తున్నాం. ఈ అదర్ ఫీల్డ్స్, కనెక్టివ్ టిష్యూస్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్, కార్డియాక్, ఇవన్నీ మనకు వస్తున్నాయి. ఫ్యూచర్ ఈజ్ రియల్లీ గుడ్ అనమాట. బట్ it still has to evolve and exactly. find its way. Yeah. But oka fascinating and a very interesting, more viable alternative icharu meer ivala, that you don't need invasive or minimally invasive procedures. You need ante non invasive procedures toti chaala varaku mana pain management and malli raakunda regenerative ga kuda inkoka step mundukesi చేయొచ్చు అని చెప్పి. సో వీ హోప్ యూఆర్ మోర్ అవైలబుల్ టు పీపుల్ ఇన్ ఇండియా అండి, పేషెంట్స్ ఇన్ ఇండియా. నో, అబ్సల్యూట్లీ అండి. నేను అక్కడ ఎంత టైం స్పెండ్ చేస్తాను, ఇక్కడే అంత ఉంటాను. ప్లస్ నేను ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్. ఇప్పుడు ఇక్కడ పేషెంట్స్, అక్కడ పేషెంట్స్ని జూమ్ ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ కాన్స్టెంట్గా మాట్లాడుతూ చూస్తాను. మీ టీం మిగతావన్నీ చేస్తారు? యా, నేను పేషెంట్స్ని రోజు ఇక్కడ పేషెంట్స్తో అక్కడ కాన్సల్ట్స్ తీసుకుని రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉంటాను. ఇక్కడ వచ్చినప్పుడు చూస్తాను. సో ఇక్కడ కూడా మాకు ఫుల్ టీమ్ ఉందన్నమాట. దేర్ అదర్ స్పెషలిస్ట్ దట్ ఆర్ ఆల్సో టేకింగ్ కేర్ ఆఫ్. సో ఎందుకంటే నీడ్ చాలా ఉంది అండ్ పేషెంట్స్కి ఇంప్రూవ్మెంట్ అవడానికి స్కోప్ చాలా ఉన్నప్పుడు అందరికీ అవైలబుల్ అవడానికి వేరే స్పెషలిస్ట్ని కూడా ట్రైన్ చేస్తున్నాము.